హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందనవనం. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్లో బేసిక్ స్టిచ్ అయిన చైన్ స్టిచ్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. ఈ చైన్ స్టిచ్ వేయడానికి ఇలా జెరీ థ్రెడ్నైనా లేదా కాటన్ థ్రెడ్నైనా తీసుకోండి. నేనైతే జెరీ థ్రెడ్నే తీసుకున్నాను. సో దారం స్టార్టింగ్ భాగంలో ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఇలా మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్కి అయితే చుట్టి ఫ్రేమ్ అడుగు భాగం నుండి నీడిల్ హుక్కి దారాన్ని అయితే అందించాల్సి ఉంటుంది. సో పైనుండి నీడిల్ని దించి ఇలా ఫ్రేమ్ కింది భాగంలో దారాన్ని నీడిల్ హుక్కి అందించాలి. ఇది ఫ్రేమ్ అడుగు భాగము. సో ఈ విధంగా నీడిల్ హుక్కి అందించిన తర్వాత నీడిల్ని రొటేట్ చేస్తూ దారాన్ని అయితే పైకి తీయాలి. ఇలా తీసి మరో చోట ఈ విధంగా గుచ్చాలి. అప్పుడు మనకి చైన్ అనేది ఫామ్ అవుతుంది. సో కింది భాగంలో ఈ విధంగా నీడిల్కి దారాన్ని అందించాలి. ఇలా కిందికి దించి అడుగు భాగంలో నీడిల్ హుక్కి దారాన్ని అందించి నీడిల్ని రొటేట్ చేస్తూ పైకైతే దారాన్ని లాగాలి. ఇది ఫుల్ స్క్రీన్లో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. సో కింది భాగంలో మనకి ఇలా నీడిల్కి దారాన్ని అందిస్తూ ఉండాలి. సో మనం పైనుండి నీడిల్ని గుచ్చి కిందికి వచ్చిన తర్వాత కింది నుండి దారాన్ని హుక్కి అందిస్తూ మళ్ళీ పైకి లాగాలి. ఇలా ఒకసారి మన వైపు డైరెక్షన్లో కుట్టాలి. అలా వచ్చిన తర్వాత మన నుండి ఆపోజిట్ వేలో వెళ్ళే డైరెక్షన్లో కుట్టాలన్నమాట. అప్పుడు మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు వేలో స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అయితే మన వైపు వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో ఇలా దారాన్ని కట్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కిందికి తీసేసేయండి. అప్పుడు మనకి ఏ విధమైన డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు మన సైడ్ నుండి ఆపోజిట్ వేలో వెళ్ళే విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. మన నుండి ఆపోజిట్ వేలో వెళ్ళే వేలో మనం స్టిచ్ చేయాలంటే హుక్ అనేది యారో మార్క్ చూపిన విధంగా మనకి ఆపోజిట్లో ఉండాలి. అదే మన వైపు కుట్టినట్లయితే నీడిల్ హుక్ అనేది మన వైపు ఉండాలి. ఇప్పుడు మన నుండి ఆపోజిట్ వేలో కుడుతున్నాం కాబట్టి హుక్ అనేది మనకి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఇలా నీడిల్ని కిందికి దించుతూ కింద దారాన్ని పైకి లాగుతూ ఇలా నీడిల్ని రొటేట్ చేస్తూ చైన్స్ అయితే వేయాలి. ఫింగర్స్ని గమనించండి, ఏ విధంగా నీడిల్ని అనేది రొటేట్ చేయాలనేది చూడండి. సో మనకి చైన్ స్టిచ్లో నీడిల్ రొటేషన్ అనేది వస్తేనే మనకి మగ్గం వర్క్ అనేది వస్తుందన్నమాట. మనం సరిగా రొటేట్ చేయనప్పుడు నీడిల్ అనేది పైకి రాదు, క్లాత్ పోగులకు తట్టుకొని పోతుంది. సో అలానే కుట్టేటప్పుడు దారంని కానీ నీడిల్ని కానీ గట్టిగా పట్టుకోకూడదు. మనం దారాన్ని గట్టిగా లాగి పట్టుకున్నట్లయితే మనం దారాన్ని పైకి తీసేటప్పుడు పైకి రాకుండా అలానే ఉండిపోతుంది గట్టిగా. సో జస్ట్ అలా డైరెక్షన్ ఇవ్వడానికి అలానే హుక్కి తగిలించడానికి అలా లూజ్గా పట్టుకోవాలి. సో అంతే అండి. ఇలా ముందుకి గుచ్చి నీడిల్ని రొటేట్ చేసి తీసి మళ్ళీ ఇంకో చైన్ వేయడమే, అంతే. ఇది ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా కుట్టగలరు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట.
సో అంతే అండి. స్టార్టింగ్లో నాకు కూడా చాలా ఇబ్బందిగానే అనిపించింది, కానీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగానే ఉంది. సో చాలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.